హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి గుడిన చెప్పడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇందుకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక ఏం చెప్తున్నారు ఏందనేది ఒకసారి క్లియర్గా చూద్దామండి. సో ఇందులో భాగంగానే 15 ఆగస్టు అని కూడా పిలుస్తాం, లేదంటే జెండా వందన స్వాతంత్ర దినోత్సవం అని కూడా పిలుస్తాం. సో చేయూత పెన్షన్లు, చేయూత ఆసరా పెన్షన్లకు భారీ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక లాంఛనంగా ఏదైతే మరోసారి 2,50,000 పెన్షన్లు, కొత్త పెన్షన్లు మంజూరుకు కసరత్తు స్టార్ట్ చేశారు. ఇందులో ఎవరెవరికి ప్రాధాన్యత కేటాయించబోతున్నారు, ఇప్పటివరకు లిస్ట్ ఏమైనా ఫైనల్ అయ్యాయా, ఇందులో భాగంగా జిల్లాలో ఇన్ఛార్జీల మంత్రులు చేతుల మీదుగా ప్రొసీడింగ్ పంపిణీ అయితే చేయబోతున్నారు. అంటే ఇందులో ప్రధానంగా ఈసారి కొత్త విధానం తీసుకొచ్చారు. గతంలోనే ఎప్పుడు లేని విధంగా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితుల కోసం కొత్తగా పెన్షన్లు తీసుకురావడం జరుగుతుంది. వీరిని వికలాంగుల కేటగిరీలో అయితే చేర్చడం జరుగుతుంది. 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అనమాట. కొత్త పెన్షన్ల పైన కొన్ని మార్గదర్శకాలు అయితే ఇక ఈరోజు లేదంటే రేపు అనేది రిలీజ్ చేస్తారు. ఒక జియో అఫీషియల్గా అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో 15 వరకు లైవ్ అథెంటికేషన్ అనేది డెడ్ లైన్. 13 జిల్లాల్లో ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటా, ఒక 13 జిల్లాల్లో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసినట్లు తాజా అప్డేట్స్ ఇచ్చారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ జాప్యం జరుగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సామాజిక భద్రత పెన్షన్లు అనేది కల్పించడానికి సో ముహూర్తం అయితే ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేశారు. సీఎం ఆదేశాల మేరకు అయితే త్వరలోనే ఇందులో ప్రధానంగా ఈసారి వితంతువులు ఉంటారు. ప్రయారిటీ ప్రకారం, ప్రాధాన్యత ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒంటరి మహిళలు, వితంతులు, ఒంటరి మహిళలు, నేత గీత కార్మికులతో పాటు తలసేమియా, సికిల్ సేమియా బాధితులు కూడా కొత్తగా ఈసారి పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయనున్నారన్నమాట. సో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏంటంటే 42 లక్షల పెన్షన్లు, దాదాపు 11 రకాల పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారు. సో అనర్హులను ఏరివేత తర్వాత ఆ సంఖ్యలో 39 లక్షలకు చేరడం జరిగిందనమాట. ఇప్పుడు కొత్తగా మరో 2,50,000 మందికి కూడా పెన్షన్ల పథకంలో చేర్చనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యంగా కొలువు తీరింది 2023లో నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 1,23,625 మంది కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసిందనమాట. సో వివిధ కేటగిరీలో అప్పని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఇందులో వృద్ధాప్య పెన్షన్లు 82,625 ఉన్నాయి, వితంతులకు 19,000 చిల్లర ఉన్నాయి, ఇచ్చేవి ఇక ఈఆర్టీకి సంబంధించి 13,000, ఇక డయాలసిస్లకు సంబంధించి 6,996, దివ్యాంగులకు 982, ఒంటరి మహిళలకు సంబంధించి 53, పైలేరియా బాధితులకు 50, చేనేత కార్మికులకు 21, ఇలా గీత కార్మికులకు 13, బీడీ కార్మికులకు 11 పెన్షన్లు అనేది దీనికి తోడుగా మరో 2.5 లక్షల చేయుత పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారనమాట. అయితే లైవ్ అథెంటికేషన్ అనేది డెడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది అయితే అడుగుతున్నారు కదా, ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మన పెన్షన్లు అనేది కోల్పోకుండా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఇందులో భాగంగా సర్వేకి సంబంధించి ఈ నెల 15వ తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా ఇక ఇందులో భాగంగానే 19,04,200 మంది పింఛన్దారులు ఉండగా ఇప్పటి వరకు 15,74,000 మంది ఈ కంప్లీట్ కావడం జరిగిందనమాట. మిగతా రిమైనింగ్ అయితే మిగిలి ఉన్నవారు కూడా ఇందులో 13 జిల్లాల్లో ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే 100% లైవ్ అథెంటికేషన్ అయితే పూర్తయిందని చెప్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, సెర్పు సిబ్బంది ఇంటింటికి తిరిగి మరీ ప్రక్రియ వేగవంతం అయితే కంప్లీట్ చేసినట్టుగా చెప్తున్నారన్నమాట. సో ఇందులో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లేట్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఇందులో భాగంగానే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి సమయం అనేది ఆసన్నం కావడం జరిగింది. కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అంటే మనకు జూన్ సంబంధించిన పెన్షన్ జూలైలో అయితే అందిస్తారు కాబట్టి సో ఇప్పటికే పెన్షన్లు అనేది ఇంకా తీసుకోకపోతే వెంటనే తెచ్చుకునే ప్రయత్నం. కొన్ని ఏరియాలో మాత్రమే పెన్షన్లు అనేది డిలే అవుతున్నాయని చెప్తున్నారు, అక్కడ వర్షాభావ పరిస్థితులను బట్టి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే పెన్షన్లకు సంబంధించి 2,50,000 పెన్షన్లు అనేది మంజూరు చేయనున్నారు. ఈ నెల 5 తారీఖు వరకు లిస్ట్ అనేది రెడీ చేసి ఉన్నతాధికారులకు అయితే పంపిస్తారు. సో దాని తర్వాత వచ్చేసి మనకు జిల్లాల వారీగా రిపోర్ట్ ఆధారంగా ప్రొసీడింగ్ కాపీలు ఇక మంత్రులు, ఇన్ఛార్జీలు సో వీరి వల్ల అందించడం అయితే జరుగుతుంది. మనం ఆన్లైన్లో కూడా ఒకసారి స్టాటస్ చూసుకోండి. ఆన్లైన్లో ఏదైతే ఆసరా పెన్షన్లు అనేది
మీరు క్యాన్సిల్ అయ్యాయా లేదంటే లైవ్లో ఉందా, డెడ్ అయినట్టు ఉందా, అలాంటి దాన్ని బట్టి మనం నెక్స్ట్ అంటే ఈ మంత్కి సంబంధించినటువంటి పెన్షన్ వస్తుందా లేదనేది కూడా మనకు తెలుసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటికే ఆగస్టు నెల అయితే రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగానే చకచక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారనమాట. సో మొత్తానికి పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మరి ఈసారి చాలా వరకు అయితే అడుగుతున్నారు. 2,50,000 పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి అందులో లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలని వచ్చిన వెంటనే 2-3 రోజులు రిలీజ్ అవుతుందన్నమాట. అఫీషియల్గా ఎలా తెలుసుకోవాలి ఏంటనేది కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.